హలో బడీస్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. దానికోసం ఒక మట్టి పాత్రలోకి అరకప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో 50 గ్రాములు ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్ పెట్టినట్లయితే పీచు పిప్పి ఇట్లాంటివి ఏమీ పడకుండా మంచిగా చింతపండు రసం వస్తుంది. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.